హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు విశేషమైనటువంటి రోజు మృగశిర నక్షత్రం మరియు గురువారం మృగశిర నక్షత్రం వచ్చింది. ఈరోజు ఇటువంటి విశేషమైనటువంటి రోజుల్లో నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలంలో ఎవరైతే నరసింహస్వామి వారి నామమంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి శక్తి అనేది ప్రాప్తిస్తుంది. ముందుగా ధైర్యము, సాహసం వంటి లక్షణాలు మరియు ప్రశ్నించే అద్భుతమైనటువంటి శక్తి, కాన్ఫిడెన్స్ మరియు ఈ యొక్క దీంతో పాటుగా మనకి శత్రువుల నుంచి రక్షణ కూడా ప్రాప్తిస్తుంది. దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ మృగశిర నక్షత్రం గురువారం నరసింహస్వామికి విశేషమైనటువంటి పూజలను కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈరోజు సాక్షాత్ నరసింహస్వామి వారి నామమంత్రాన్ని జపించడం వలన, భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపించడం వలన లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా శత్రునాశనం జరుగుతుంది, శత్రువులపైన విజయం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాదు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది, ధైర్య సాహస లక్షణాలు ప్రాప్తిస్తాయి. కన్ఫ్యూజన్లో ఉన్నవారు ఈ నామాన్ని ఈరోజు జపిస్తే మీలో ఉన్న కన్ఫ్యూజన్ అనే ఒక థాట్ ప్రాసెస్ దూరం అవుతుంది. అలాగే స్వామివారి అనుగ్రహంతో అన్నింటా విజయం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో మనం ఏది చేసినా మనకి అది రిపీట్ అవుతుంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఎవరికైనా కూడా మంచిది చేయకపోయినా చెడు చేయకపోతే చాలు, ఈ ఆలోచనతో మనం బతకాలి. ఎందుకు ఈ ఆలోచన అంటే, ఏదో ఒక అసుర శక్తి అంటే మనలో ఉన్న కోపము, ద్వేషము ఇటువంటివి ఏవో ఒకటి ఆలోచనలతో ఎవరికైనా చెడు కోరుతూ ఉంటే, అసూయతో చెడు కోరుతూ ఉంటే అది ఆఖరికి తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుందట. అది ఎలా మన దగ్గరికి వస్తుంది అంటే, అది నేరుగా మన దగ్గరికి రాదు, కానీ ఏదో ఒక రూపంగా మనకు తెలియకుండానే అది మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇది కర్మ సిద్ధాంతం. దీనికి అద్భుతమైన మ్యాథమెటిక్స్ సూత్రాలు కూడా ఉన్నాయట. ఉదాహరణకి ఒక విల్లుంది అనుకుందాం. విల్లుని ఎవరిపైనో ప్రయోగం చేస్తాం, ఇతని శత్రువుకి తాకుతుంది. తాకిన తర్వాత అతను మరణించినా లేదా గాయపడినా ఆ ఒక కారణం ఎవరిది అంటే విల్లు, అది అంటే అది వదిలినది అతనిది. అంటే కర్మ ముఖాంతరమైన అది మనకు వస్తుంది. అతనికి తాకకుండా విల్లు నేలపై పడినా కూడా ఆ విల్లు ఎవరిది అంటే వదిలిన వాడిదై ఉంటుంది. అవును కదా, అది కర్మ సిద్ధాంతం, అలా వస్తుంది. ఆ తర్వాత అదే విధానంగా ఒక మంత్ర ప్రయోగం చేస్తారు. ఏదో వీళ్ళకి చెడు జరిగిపోవాలని మంత్రమో లేదా ఆత్మబలమో లేదా తిట్టో శాపమో అనుకోండి, అతనికి ఒక దైవరక్షణ అనేది ఉంటుంది. అతని పైన అది పని చేయలేదు అనుకో, అప్పుడు మనం సృష్టించిన శక్తి అయితే అలాగే ఉంటుంది, అది వేస్ట్ కాదు కదా. ఎదుర్కొని ఎక్కడికి వస్తుంది, మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. అంటే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న శక్తి ఇవన్నీ కూడా మనలో సృష్టి అయినవి, మన సంతానంలాగా మన పిల్లలులాగా వస్తుంది. అవన్నీ అంటే మనతో సృష్టి అయినవి మన సంతానం. అవి మీరు ఇంట్లో నుంచి తరిమినా కూడా ఏదో ఒక రోజు వెతుక్కొని మన దగ్గరికే వస్తాయి. మన పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్తే మన ఇంటికే తిరిగి వస్తారు. అదే విధానంగా మీ చెడు ఆలోచనలు మీరు ఇతరులకు చేయాలనో ఏది కోరుకున్నా తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. అలా ఒకరి గురించి చెడు చేయాలనో లేదా చెడు మాట్లాడాలనో లేదా వాళ్ళకి ఏదో చేసేయాలి అనుకుంటే ఏదో ఒకరోజు ఆ చెడు మన దగ్గరికే వస్తుంది. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలి. ఒకరికి ప్రేమను పంచాలి, అది ఏదో ఒక విధానంగా మన ప్రేమ మనకే వస్తుంది. అదే శత్రుత్వం పెంచారనుకోండి, ఆ శత్రుత్వం మనకే వస్తుంది. ఎందుకు అవన్నీ ప్రేమతో ఉండడం నేర్చుకుని స్నేహంతో ఉండగలిగితే ఇతరుల గురించి చెడు ఆలోచనలు
చెడు దృష్టి లేకుండా ఉంటే, ఒకరి గురించి చెడు ప్రశ్న, చెడు ఆలోచనలతో లేకుండా ఉన్నట్లయితే మనకి మంచి జరుగుతుంది. లేదు చెడుతోనే వెళ్తున్నారు అంటే ముందుగా మీలోనే ఆ చెడు సృష్టి అవుతుంది అని అర్థం. దాని నుండి అటువంటి వాటి నుండి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ఉండండి. ఇతరులకు మంచిది చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం తెలుసుకుందాం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యేక తార. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార. కాస్త ఆపదలు అధికంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార. అదృష్టమే. ఈరోజు చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార. విశేషమైనటువంటి రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వాభాద్రపద నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార. అత్యంత శుభకరమైనటువంటి రోజు, ఉపయోగం చేసుకోవచ్చు. ఇక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే బిల్వ వృక్షానికి ఒక చెంబు నీళ్లు, అందులోకి కొంచెం గంధం, ఒక చిటికెడు వేసి ఆ గంధం కలిపిన నీటిని బిల్వ వృక్షానికి పోయాలి. గంధం అంటే శక్తి. గంధం పుష్టివర్ధనం అంటుంది. గంధాన్ని పుష్టివర్ధనం అన్ని. అలాగే ఎన్నో రోగాలు పోతాయి. వృక్షాలకి గంధం నీరు పోస్తే, పసుపు నీరు పోస్తే అక్కడ ఉన్నటువంటి చీమలు చెదలు కూడా వెళ్ళిపోతాయి. అటువంటిది. అందుకే కెమికల్ లేని గంధం చిటికెడు నీటిలో కలిపి రేపు ఉదయాన్నే వెళ్ళి, మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే బిల్వ పత్రాల కింద ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. వెళ్ళి ఆ ఒక అమ్మ ప్రకృతి మాత మహాలక్ష్మి మాకు దారిద్ర్యం దూరమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మేము చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఒక చెంబు నీరు పోయాలి. అది పర్టికులర్ రియల్ ఎస్టేట్ భూమి ఇటువంటి వాళ్ళు తప్పకుండా ఆచరించండి. లేదా ఇంట్లోనే కూర్చుని లక్ష్మీదేవికి గంధం నీళ్లతో అభిషేకం చేసి తర్వాత బిల్వ దళాలతో అర్చించి లక్ష్మీదేవి ముందు కూర్చుని కనకదార స్తోత్రం చదవండి. ఇలా ఆచరించినా కూడా మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి అయి వ్యాపారంలో అభివృద్ధి చెందుతాము. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక పసుపు కానీ లేదా గంధం కానీ నుదుటిలో ధరించి దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్ ఇటువంటివి ప్రాప్తిస్తాయి. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.